Welcome to DRTSPR shown in me, Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to P. Srinivas Reddy Garu. I have to give about his background once again. After a long time, he is appearing. He is none other than an engineer come advocate, and he is a management consultant. That is why we say advocate and arbiter, political analyst, commentator, and strategist. And he is also Director General Center for Political Leadership and Training. Besides being, we have already told you, Dakshina Telangana, South Telangana. It is a forum on which we have started 4 years back, even much before COVID-19, when resources were being allocated only to North Telangana under the aegis of the BRS and so-called, even before BRS also the same was happening. దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో అప్పుడు ఇబ్బందులు ఉండేవి కాబట్టి అప్పుడు దక్షిణ తెలంగాణ ప్రజా ఫోరం అనేది ఒకటి మేము పెట్టి ఇక్కడ కృష్ణా నదిపై ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, గోదావరి అక్కడ కూడా న్యాయం జరగలేదు, అది కూడా చూపించి అంత లూటి కమిషన్లు కాంట్రాక్ట్లని ఆ రోజు తీసుకొచ్చిన ఇది. కాకపోతే హైదరాబాద్ కూడా ఇదే దక్షిణ తెలంగాణలో అంతర్భాగం కాబట్టి, రాజధాని కాబట్టి అందరూ శ్రేయస్సు కోరి అందరూ బాగు కోరి హైదరాబాద్ అభివృద్ధికి ముందుకొచ్చారు. అటువంటి హైదరాబాద్ 1969 ఉద్యమం తర్వాత మళ్ళీ దశ వచ్చిన ఉద్యమం 2009 నుంచి 2014 మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉమ్మడి రాజధానిగా ఉండి ఇప్పుడు ఉమ్మడి రాజధాని నుంచి పోయి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాజధాని ఏర్పడ్డది. అయినా ఏడికి పోయినా మన హైదరాబాద్ తెలంగాణ యాస భాష ఏడైనా ఉందండి? మన తెలంగాణ కవులు ఎక్కడికి పోయినరో నాకు అర్థం కాలే. ఏడైనా మాట్లాడగలుగుతున్నామో దాన్నేమో చూడంగానే అదేదో షో వస్తుంది ఒకటి మంచిది, నవ్వుకుంటాం మేము కూడా పెట్టుకొని. ఆ ఈటీవీల షో జబర్దస్త్ ఎక్స్ట్రా అరే దాని అంతా ఆంధ్రోలే, అంత ఆంధ్ర యాసనే. వచ్చిన తెలంగాణ తర్వాత మళ్ళీ రేడియో చూడండి, మిర్చి అని 91 అంతా వాళ్ళేనా? అదే భాషను కూడా మన మీద రుద్దుతా ఉన్నారు. అంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన గుర్తింపే ప్రశ్నార్థకమైంది. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైసిస్. ది లాంగ్వేజ్ విచ్ యూజ్డ్ బై టీవీ ఛానల్స్ ఆర్ మూవీస్ అండ్ ది హీరోస్ అండ్ హీరోయిన్స్ మోస్ట్లీ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర or from North India. Where is Telangana hero, Telangana heroine, Telangana music, Telangana language? What happened to that? What happened to our own poets, poetesses? Where are they? What happened to Telangana literature, our literature? Where are they? Because of this identity crisis, ఈ గుర్తింపు కారణంగానే హైదరాబాద్ను మొత్తం తెలంగాణ అయిన తర్వాత ఉమ్మడి రాజధాని అయిన తర్వాత కూడా ఇక్కడికి అక్కడ జనం బ్రతకడానికి వచ్చిన వాళ్ళు మనం ఎక్కడైనా పోయి బ్రతుకుతాం, కానీ బ్రతికితే మనం అక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం. అమెరికా అప్పుడే పౌరుడు అవుతావు, నువ్వు పోయి H1 అని గ్రీన్ కార్డ్ అని మళ్ళీ సిటిజన్షిప్ కార్డు వచ్చే వరకు నువ్వు ఈ కంట్రీ కార్డు వదిలేయాలి, ఇక్కడ వదిలేయాలి, ఈ పౌరుడి హోదాను వదిలేయాల్సి వస్తుంది నువ్వు అక్కడికి పోయిన తర్వాత. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే నీకు అటువంటిది దక్కుతుంది, నీకు దక్కుతుందని పిల్లలకు దక్కుతుందా కూడా తెలియదు. మరి అటువంటిది మన భారతదేశంలో ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు, అందరూ మీరు ఏం చేయాలన్నా చేసుకోవచ్చు, అంత స్వాతంత్ర్యం ఉన్నది మనకు. గణతంత్ర దేశం, వీఆర్ రిపబ్లిక్, యూ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ contest, you can do business, you can study. Now these days, why regional feelings have come up, whether it is Karnataka, other state, or Bihar, North India more, UP, Maharashtrians, they are coming for fighting for separate state for Maharashtrians, Marathwadas. Why? Because the aspirations of local people are getting diluted, or they are becoming slaves, or they are becoming enslaved by the forced economic model of development. ఏదైతే ప్రగతి అని చెప్తున్నారో ఇక్కడ పుట్టినవాడు కాకుండా, అబోరిజిన్స్ అంటాం, పుట్టినవాడు కాకుండా వాడు ప్రలోభాలకు, వాడికున్న తెలివితేటలు, వాడికున్న రాజకీయ కనెక్షన్స్ కానీ, వాడి వ్యాపార ప్రావీణ్యం, డబ్బు హోదాతో ఉన్న నేటివ్గా ఉన్నవారు, అక్కడ వాస్తవ్యులైన వారు, వాస్తవ్యంగా ఇక్కడ పుట్టిన వారిని ఆజమాయిషి చెలాయిస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా తిరుగుబాటు వస్తుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పెద్ద ఎత్తున వచ్చింది. అదే తరుణంలో ఇంత అయినా కూడా హైదరాబాదులో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నన్ను కరెక్ట్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల, ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, కానీ వారు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాసించేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
హైదరాబాద్లో అరకపూడి గాంధీ గారు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అయినని అంటున్నారు. నాకు తెలియదు, శ్రీనివాసరెడ్డిని అడుగుదాం. ఎందుకంటే ఆయన స్టిల్ బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లోకి వచ్చిండ్రా తెలియని పరిస్థితి. ఏదైనా స్వాగతిస్తాం. వి విల్ వెల్కమ్. ఈజ్ ఎలక్టెడ్ బై పీపుల్. వీఆర్ ఏ పీపుల్ పార్టిసిపేటరీ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ. కానీ అరకపూడి గాంధీ లాగా నేను ఒక కాపోడిని, శ్రీనివాసరెడ్డి కాపోడు. నేను మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్, జూరాల కృష్ణ అంచున నేను వస్తా. కిందికి పోతే నల్గొండ సూర్యాపేట దగ్గర మా శ్రీనివాసరెడ్డి గారు. మేము అనుకుంటే హైదరాబాద్కు నీళ్ళు వస్తాయా? అది తర్వాత ఆయన చెప్తారు. కానీ మేము కాపోళ్ళం విజయవాడలో పోయి కానీ, వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ మరి ఎక్కడైనా వ్యాపారం చేసుకుని ఎమ్మెల్యేలం, ఎంపీలం కాగలమా? పోనీ కార్పొరేటర్ కానీ వార్డు మెంబర్లైనా మేము కాగలమా? ఎంతమంది అయినారో చూపించండి. ఆ పరిస్థితి కాబట్టే మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చి మా తెలంగాణ, మా నిధులు, మా ఉద్యోగాలు, మా పాలన, స్వపాలన అన్నం. స్వపాలన అని పేరుకు హైదరాబాద్ లాంటి నగరం విశ్వనగరం అని ముఖ్యమంత్రి చెప్తారు. ఏమయ్యా విశ్వనగరము? విశ్వనగరం బయటోడు వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటాడు, బయటోడు వచ్చి పెట్టుబడులు, బయటోడు వచ్చి మొత్తం స్థానికేతరులంతా వచ్చి స్థానికులను మాయం చేసి, ఇది ఎక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి? డెవలప్మెంట్ పేరు మీద కనుమరుగవుతున్నది హైదరాబాద్లో తెలంగాణ జనం, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ గుర్తింపు. ఆ అరకపూడి గాంధీ గారు, కృష్ణారావు గారు కుకట్పల్లి కానీ, మిగతా చోట ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినారో ఎంపీలకు కూడా కానీ వారికి వందనం, స్వాగతం. కానీ ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఇక్కడ మాలాంటి కాపోళ్ళు మేము పోయి అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా పోయి ఒక పార్టీకి సెక్రటరీగాను, అధ్యక్షుగాను ఉండగలమా? ఒక్క ఉదంతం చూపించండి. అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి క్రికెటర్. ఆయన ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి జంప్ అయి బీఆర్ఎస్కు పోయిండు. ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి వచ్చాడు బి టికెట్ తీసుకొని. ఫైన్. మరి అరకపూడి గాంధీ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అని రేవంత్ రెడ్డి గారు వారు అపాయింట్ చేస్తే మరి ఏ బేసిస్ మీద చేశారు, ఎందుకు చేశారు ప్రజలే అడుగుతారు. వారు స్వతంత్రంగా అంటే వారు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి వస్తా ఉన్నారా, లేక వారి పార్టీని మొత్తం బీఆర్ఎస్ను విలీనం చేశారా కాంగ్రెస్లో నాకు తెలియదు. ఆ రోజు బీఆర్ఎస్ చేసిన తప్పే వలసలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అసలు అపోజిషన్ పార్టీ అనేదే లేకుండా చేశారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్కు పట్టం కట్టారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వరకు అందరు ఎమ్మెల్యేలు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన అంటే ప్రజలను వేరు చేసి కేవలం 2-3 ఒక 10 మంది పాలకులను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిన తప్పే చేసి అదే తప్పును మేము కొనసాగిస్తాం అని ఈరోజు ఇద్దరు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గారు కానీ ఆయన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ పోయిందని వారు ఏం చెప్పారో మనం అడుగుదాం. మరి వీరు వారి ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం కానీ, ఈరోజు మిగతావి రైతులకు రుణమాఫియా, రైతులకు రైతు బందా, లేక మిగతా సమస్యలు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్నాయి. పిల్లల సమస్యలు, ఉద్యోగాలు లేవు. ఆ సమస్య ఏమవుతుంది? విద్య, నాణ్యత లేని విద్య, కాస్ట్లీ అయింది, ఖరీదైన విద్య కొందరికి అయినది. ఈ తరుణంలో మళ్ళీ అక్కడ వర్షాకాలం, వర్షాలు వచ్చి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో చూసాం ఖమ్మం నుంచి. ఎన్నో అంశాలు ఉన్నా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు పిఎస్సి చైర్మన్ అంటే మంచి హోదా అయిన వారు, మళ్ళీ ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ విధంగా చర్చకు దారి తీసి పొద్దున్న లేస్తే అదే హెడ్లైన్స్ కావడం ఎంతవరకు కరెక్టు? మరి హైదరాబాదును శాసించేది తెలంగాణోడా, సెట్లరా? ఇది అంశం. శ్రీనివాస్ రెడ్డి గారు ముందు మాటగా మీరు చెప్తే వీడియోలు చూపిస్తాను మీ తర్వాత. ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. మనము ఏదైతే నేను ఒక తెలంగాణ బిడ్డగా, నిఖాసు తెలంగాణ బిడ్డగా, చిత్తలూరు గ్రామం మాది, శాలిగౌరవరం మండలం, ఇప్పుడు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా. అది కూడా ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కేసీఆర్ గారు అంటే, ఈ 4.5 కోట్ల మధ్యను జిల్లాలు 33 అనవసరమైన జిల్లాలు తీసుకొచ్చి ఎక్కడికక్కడికి డివైడ్ అండ్ రూల్ చేశాడు. సరే, ప్రజలు అతను ఒక వాదం తీసుకున్నాడు, తెలంగాణ వాదము. దాని నుంచి లబ్ధి పొందాడు. అతని నుంచి అతని కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. దాని తర్వాత ఆ వాదాన్ని పక్కన పెట్టి ఒక రకమైన ఫాల్స్ నోషన్ క్రియేట్ చేశాడు. ఏదో బంగారు తెలంగాణ, గత పాలకులు, తర్వాత ఆంధ్ర వాళ్ళు, ఇలాంటి నోషన్ క్రియేట్ చేశాడు. చేసి ఆయన ఏం చెప్తే అదే
ఇంకా వేదం అన్నట్టు 2014, 15, 16, 17, 18 దాకా తీసుకొచ్చాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లేకుంటే మిగిలిన తెలంగాణ వాదులు ఇంకా కేసీఆర్ని గద్దె దింపాలే అని చెప్పి మన బలం సరిపోదు అని చెప్పి ఒక కూటమి కట్టినప్పుడేమో ఇప్పుడు టీడీపీ తోటి, అప్పుడు టీడీపీ ఏమో బయట పార్టీ అయిపోయింది, ఒక కమ్మ పార్టీ అయిపోయింది, ఒక ఆంధ్ర బాబు పార్టీ అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వాళ్ళని తీసుకున్నాడు. ఈ అర్కపూడి గాంధీ ఎవరు, వారి ఆరిజిన్స్ ఏంటిది? ఆయన ఒక ఇంటర్మీడియట్ చదువుకొని కూలీ నాలి చేసుకోవడానికి హైదరాబాద్కి వలస వచ్చిన వ్యక్తి, భార్య పిల్లలు తీసుకొని వచ్చిన వ్యక్తి. అంతకన్నా ఇంతకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఈజ్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్. he has not joined to serve government then యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఇంటర్మీడియట్ ఏముంటుందండి హైదరాబాద్లో? పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నేను ఒక ఇండస్ట్రీ పెడతామని వచ్చినోడు కూడా కాదు, ఓ సినిమా యాక్టర్ కాదు. వచ్చి ఎన్లో పని చేయలేక టీడీపీలో జాయిన్ అయ్యిండు, ఆ జెండా మోసిండు, 2014లో గెలిచిండు. గెలిచినాక పోయి మళ్ళీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. అది ఏదైతే తెలంగాణ యాజిటేషన్లో ఉన్న వాళ్ళు టీడీపీని తీసుకోవడం రాంగ్. అది తీసుకున్నాడు, ఓకే, 18 అయిపోయింది, ఇప్పుడు 24లో గెలిచావు. గెలిచినాక నువ్వు కాంగ్రెస్లోకి పోయినావు అంటే నువ్వేంటిది? అవకాశవాదివి. నీకు ఐడియాలజీ లేదు, తెలంగాణ తల్లి మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. యు ఆర్ ఏ ఆపర్చునిస్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక తప్పు చేశాడు, నీకు 64 మందిని ఇచ్చారు, నీ మిత్రపక్షము కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒకటి 65 ఇచ్చారు. నువ్వు గవర్నమెంట్ పాలన చేయకుండా కేసీఆర్ చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. ఏంది అంటే ఓ కడియం శ్రీహరి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని కూలదొస్తాని. కూలదోని నీకు 80 ఉన్నా కూలదొస్తారు కదా ప్రభుత్వాన్ని. మీ కాంగ్రెస్ వాళ్ళే కూలదోస్తారు, అప్పుడేం చేస్తావు? సో క్లారిటీ లేకుండా తెలంగాణలో రాజకీయాలు గత 10 సంవత్సరాల నుంచి నడుస్తాయనేది నా భావం అండి. క్లారిటీ లేకుండా దానికి తోడు గత 48 గంటల్లో ఇప్పుడు ఒక చర్చ వచ్చింది. మేము ఆంధ్ర వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూస్తామంటే అంటే తెలంగాణను వదిలేస్తావా? నేను హరీష్ రావు కూడా తప్పు మాట్లాడుతున్నాడు. ఎస్, కౌశిక్ రెడ్డి మంచికో చెడుకో ఒక చర్చ దారి తీశాడు. బిడ్డాని సంగతి చూస్తాను, నీవు సెటిలర్వే, మా తెలంగాణ వాళ్ళని ఎట్లా హైదరాబాద్ తిరగనీయమని అంటావు అని ఒక చర్చ తీసుకొచ్చాడు. 24 గంటల్లో అలాంటి చర్చని డిబేట్ జరగాలి, ఫర్ ఎవర్ జరగాలి, దానికి పులి స్టాప్ పెట్టాలి. అంతేగాని నీ అవకాశవాదాలకి నువ్వు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని హరీష్ రావు కూడా ఇవాళ రాంగ్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఎస్, పంచాయతీ అంతా నీకు నీ యొక్క కౌంటర్ పార్ట్స్ టీడీపీ తోటి కాదు, ప్రతి తెలంగాణ వాదికి వాడి కొట్టగొట్టినోడికి వాడి కౌంటర్ పార్ట్ అవుతాడు. నీకు చంద్రబాబు కౌంటర్ పార్ట్ అయితే ఇంకో న్యాయవాది కౌంటర్ పార్ట్ అవుతాడు, ఒక జడ్జి కౌంటర్ పార్ట్ అవుతాడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఇంకో ఆర్టీసీ డ్రైవర్ కౌంటర్ పార్ట్ అవుతాడు. కాబట్టి మీరేదో పెద్ద మేధావులు కాదు. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ హరీష్ రావు క్వాలిఫికేషన్? ఐ వాంట్ టు ఆస్క్. What is KTR? What is KTR? He has seen, he has lived in international arena. Abroad వెళ్ళి చూశాడు, అక్కడ కూడా ఉన్నాయి రేసిజం, ప్రతి దగ్గర ఉంటుంది, లోకల్ వర్సెస్ అవుట్ సైడర్. ఎస్, తెలంగాణలో మొదటి నుంచి ఉంది, ముల్కీ రూల్ ఉంది, దాని నుంచే ఉద్యమం వచ్చింది. ఒక్క ఉద్యోగము KTPS లో ఒక క్లరికల్ ఉద్యోగం కోసం జరిగింది. 1950లో ఒక క్లరికల్ ఉద్యోగము అక్కడ ఉన్న ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో, మద్రాసు రాష్ట్రంలో హైకోర్టులో ఒక క్లరికల్ ఉద్యోగం కోసం జరిగిన గొడవది. కాబట్టి ఇవాళ ఎస్, అరకపూడి గాంధీ తెలంగాణ వాదా, తెలంగాణ ప్రజల కోసం వచ్చాడా లేకుంటే ఆయన బతుకుదారి కోసం వచ్చాడా ఏంది అనేది తేలాలి. ఇవాళ తేలకుండా ముందరికి వెళ్ళలేం. ఇంకోటి, హైదరాబాద్ ఎవంది? నిజాం ప్రభుదా? 4 కోట్ల తెలంగాణ బిడ్డలదా? అది కూడా తేలాలి. లేకుంటే ప్రతిసారి ఓ దానం నాగేంద్రో, శ్రీనివాస యాదవో, ఇంకా అనిల్ యాదవ్ వచ్చి
బిడ్డా మిమ్మల్ని మీరు నల్గొండ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, మిమ్మల్ని తిరగనీయమంటే ఈ నాన్ సెన్స్ మేము భరించాము. Let's have a meaningful discussion in the media, both print, electronic and social media. This is, I am asking as intellectual to open this debate, discuss and close this chapter forever. There is no politics. In the politics రాజకీయాలు లేవు. ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నాను, మీరు 2001లో ఒక భూతాన్ని బయటికి తీశారు. కేసీఆర్ కుటుంబం దాని నుంచి అభివృద్ధి చెందింది. 2018 నుంచి 14 కేసీఆర్ని తిట్టుకుంటూ ఒక బండి సంజయ్ మినిస్టర్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రజలకి ఆ విద్వేషాలు అలానే ఉన్నాయి. ఈ విద్వేషాలకి ఎక్కడో ఒక ముగింపు పలకాలి అనేది నా భావన. ఒక్కసారి నేను ఇవన్నీ చూపిస్తాను, అసలు ఏమేమి మాట్లాడుకున్నారు, అసలు ఈ గొడవ ఎందుకు. ఆయన బీఏసీ చైర్మన్గా అపాయింట్ చేసినందుకు, పిఎస్సి చైర్మన్గా అపాయింట్ చేసినందుకు ఈ గొడవ అంతా మొదలైంది. మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడా లేక కాంగ్రెస్లో ఉన్నాడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పై. కాంగ్రెస్ అప్పుడు చేసిన తప్పు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది స్టార్టెడ్ విత్ దిస్. పిఎస్సి చైర్మన్ అపాయింట్మెంట్ లీడ్స్ టు టెన్షన్ at BRS MLA's residence in Hyderabad. The war of words between both the legislatures began after the appointment of Arakepudi Gandhi, who defected to the Congress from BRS. Idi 12th September, in that paper. Rivals ruling Congress and BRS in Telangana spurred on Thursday after a scuffle broke out between the followers of the opposition party legislator P. Kaushik Reddy and Turncoat MLA Arakepudi Gandhi at the farmer's residence. See, Mr. Gandhi and I don't know which party you belong to. ఇది న్యూస్ మీటర్లో వచ్చిన న్యూస్, ఇది నిన్నటి న్యూస్. గాంధీస్ అపాయింట్మెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్ ఇర్గ్ ది కె చంద్రశేఖర్ రావు లెడ్ భారత రాష్ట్ర సమితి which called it a daylight murder of the constitution since it was a tradition to appoint an opposition member as the head of the committee. BRS and Congress leaders were involved in an exchange of words describing the developments as an attempt to murder. The legislator BRS working president K.T. Ramarao in a statement said Kaushik Reddy was targeted by the Congress party as he was exposing the government. Hooliganism or tyranny, call it what you wish, CM Revanth Reddy, but let it be known Congress goons and these cowardly threats will never shake the resolve of BS. So this is one aspect. I'll come to the other one. And I'm talking about Telangana HC notice to BRS MLA in land grab, because danikana mundu already idu kuda I'm reading it from my this thing. నిన్న అయిన గొడవలో హిందూలో Arakepudi Gandhi among 30 served notices following attack on BRS MLA Padi Kaushik Reddy's residence. Over 30 people including Serlingampalli MLA Arakepudi Gandhi have been served summon notices under section 35 of the Bharatiya Nagarik Suraksha Sanhita BNSS following an attack on BRS MLA Padi Kaushik Reddy's residence at Kondapur on Thursday. According to Cyberabad Police Commissioner Avinash Mohanty, over 30 individuals involved in the attack were detained in Gachibowli and Narsingi police stations to contain the tension. They were later released with notices. A case was booked on charges of criminal trespass, rioting, unlawful assembly, damaging property and attempt to murder after Mr. Kaushik Reddy filed a police complaint. In these circumstances, can Gandhi be considered as Public Accounts Committee Chairman? I'm going to come to you, engineer come lawyer garu. Ee cases book chesi criminal trespass and then indulging in damaging the property and attempt to murder. How can an Arakepudi Gandhi go to another legislator's house with all his supporters and threaten him, indulging in physical violence? ఏ విధంగా అరకపూడి గాంధీ గారు తన సహచరులను తీసుకొని కౌశిక్ రెడ్డి నేను చెప్పొచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ మిమ్మల్ని పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని నియమించిన తర్వాత ఎవరో మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి వాళ్ళ ఇంటి మీదకి దాడికి పోతారా? మీ మీద కేసు కూడా బుక్ అయింది. ఇప్పుడు అటువంటి వారు కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్లో ఎవరు లేరా వేరే ఎమ్మెల్యేలు? రెడ్లు ఎంతమంది గెలిచిండ్రండి? కాపోలు ఎంతమంది గెలిచిండ్రు? కాపోడు అంటే అన్ని మతాలు కులాలు ఓట్లేస్తేనే గెలిచిన వాడే కాపోడు. కాపోడు ఎక్కడుంటే అక్కడ సమాజం ఉంటుంది. నేను కాపోడిని కాబట్టి శ్రీనివాస్ రెడ్డి మేము అట్లా చేయం.
ఆ ఎమ్మెల్యేలు గెలిచిండ్రంటే ఆ ఊర్లో ప్రతి ఒక్క పౌరుడు కులాలకు మతాల అతీతంగా ఓటేసినందుకే గెలిచిండు. అప్పుడున్న ఆ ప్రభుత్వాన్ని దించడానికి బీఆర్ఎస్ నియంత ప్రభుత్వాన్ని దించడానికే కాంగ్రెస్ వాదులకు ఓటేసిండ్రు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాదులుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇవ్వకుండా మిగతా ఇంపార్టెంట్ పదవులు కూడా అట్లనే ఏ విధంగా మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు? సూటి ప్రశ్న. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆయనను కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు. చట్టపరంగా పోవచ్చు కదా గాంధీ గారు. మీరు ఒక హోదాకు వారు తగ్గట్టు మీరు హుందాగా మీరు ఉండొచ్చు కదా. మీరు అక్కడికి పోయి మీ అనుచరులతో పోయి ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ మీద ఇంకొక కేసు కూడా. ఈ కేసు మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? తెలంగాణ హెచ్సి నోటీస్ టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇన్ ల్యాండ్ గ్రాబ్. ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ మండే ఇష్యూడ్. ఇది ఎప్పటి డేట్ కూడా చెప్తాను. ఇది వచ్చిన పేపర్ డక్కన్ క్రానికల్. డేట్ కూడా 25th July 2023. ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సుమోటోగా తీసుకోవాలి మీరు. ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ మండే ఇష్యూడ్ నోటీసెస్ టు రూలింగ్ భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ who has been accused of attempting to grab prime land in the city by intimidating the owners. The court was responding to a petition filed by Ajay Agrawal and Sulochana Agrawal, directors of Fenestration Systems Private Limited, located in survey number 33 by so and so in GD Metla. The HC also issued notices in Telangana police, which includes DGP Cyberabad అందరికి ఇచ్చారు, directing them to reply to allegations that they favored the MLA and his henchmen by not registering the crime they allegedly committed. Who filed the petition against the ruling Bharat Rashtra? అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే జూలై 2023లో అజయ్ అగర్వాల్ అండ్ సులోచన అగర్వాల్, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీస్, అరకపూడి గాంధీ. మీరు చెక్ చేయొచ్చు. అకార్డింగ్ టు ది పిటిషన్స్ అబౌట్ 100 armed persons who they said were followers of the MLA forcibly entered the premises, demolished sheds with excavators and took away valuable machinery and material on June 25th. Several factory employees suffered injuries in the incident, they said. The MLA's henchmen threatened to even murder those come in the way of demolition, the petitioner said. అయ్యా అరకపూడి గాంధీ గారు, నీ మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇదే తప్పు చేశావు అని కోర్టే నోటీస్ ఇచ్చింది మీకు. మరి ముఖ్యమంత్రి గారికి తెలియదంటారా? ఇది తెలంగాణనా హైదరాబాదా? ఎవరండి వీళ్ళు? ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు? 100 మంది 1000 మంది వస్తే అయిపోయానా? మేము కూడా తెలంగాణ వాదులం అందరం ఇక ఒక్కటే దాటిపైకి వచ్చి వస్తే ఏమైతుంది పరిస్థితి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా హింస కాదు. మీరు చట్టబద్ధంగా పోండి. ఎవరైనా తప్పు చేస్తే మనం చట్టబద్ధంగా కొట్లాడదాం. మీ వెంట మేము కూడా ఉంటాం గాంధీ గారు. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉన్నారు. మీరు ఎమ్మెల్యే. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజానికానికి కూడా మీరు జవాబుదారు. ఆ ప్రజలకు కూడా మనం న్యాయం చేయాలి. కానీ మీపై ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు ఉన్నది. దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ది హెచ్సి వాంటెడ్ టు నో వై ది పోలీస్ డిడ్ నాట్ యాక్ట్ ఆన్ ది కంప్లైంట్ ఫర్ ఎ వీక్ అండ్ డైల్యూటెడ్ ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ బై క్లాంపింగ్ సెక్షన్స్ ఆఫ్ లెస్ సీరియస్నెస్. The petitioners informed the court that the factory of 70,000 square feet was built in 6 acres and 15 guntas, and a civil dispute and was underway over the property. The MLA intervened in the civil dispute and tried to dispose us with an intent to grab the land. Already history is there. The High Court notice is there. Is Chief Minister not aware? ఏంది గాంధీ గారు, ఎవరిని పడితే వాళ్ళ మీదకి ఇట్లే పోతారా? మీరు ఇంతకుముందు కూడా మీ గతంలో మీరు అదే తప్పు చేశారని ఇదే బీఆర్ఎస్ కూడా ఈరోజు జవాబు చెప్పాలి. ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేసీఆర్ గారు, అదే పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి గారు, ఆ రోజు మీరు ఈ అరకపూడి గాంధీ గారిని ఈ జీడి మెట్ల కేసులో వెనకాల వేసుకొచ్చినరా లేదా? మీరు వేసుకొచ్చినందుకే ఈరోజు అదే ధైర్యంతో మరి అదే విధంగా మీ ఎమ్మెల్యే పైకే దాడి చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఏదో ఒక మసిపూసి మారేడికాయ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏదంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారు అని. కొట్టుకుంది వాళ్ళు. ప్రజల్ని తీసుకొచ్చారు, సెంటిమెంట్స్ లేపారు. 48 గంటలు హైదరాబాద్ ఒక టెన్షను. ఇప్పుడు ఒకవైపు వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయి, పోలీసుల మీద ఇంత బర్డెను. వీళ్ళు చేసేది ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీరు చూపించారు. ఇప్పుడు ఐఎమ్ సారీ టు సే, ఇన్ 119 అసెంబ్లీ అండ్ 40 MLCs, you see most of them are criminals. And they are not proven, they are not convicted, but they are accused. Charge sheets were framed. అదే till proved guilty అంటాం కదా మనం. ఆరోపణ అయ్యే వరకు దోషులు గారు. అదే అడ్వకేట్ I know, but they are accused. So they are having, in several cases charge sheets were filed
ట్రయల్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నిన్న జరిగిన కేసే తీసుకుందాం. ఒక కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఒక రూరల్ తెలంగాణ, నార్త్ తెలంగాణ ఒక నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చాడు. ఆయన పార్టీ లైన్ తీసుకొని ఏమన్నాడు, అది చూపిస్తాను సార్, అది చూపిస్తాను. గెలిచినప్పుడు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచావు. ఇప్పుడు పేపర్లలో, అన్ని పేపర్లలో వైడ్లీ పబ్లిష్డ్ ఏంటిది? నేను చూస్తాను శ్రీనివాస్ రెడ్డి సాబ్, నేను ఒక్క నిమిషము ఆ వీడియో మీకు చూపిస్తాను. కానీ అరకపూడి గాంధీ గారి మీద ఇంతకు ముందే 100 మందిని తీసుకొని జీడిమెట్ ఒక కేసులో పోయాడని హైకోర్టు నోటీస్ ఇచ్చింది. మీరు పోలీసులో అప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి మీరు ఆ కేసును నీరు గారుస్తున్నారు, తక్కువ సెక్షన్స్ పెడుతున్నారని ఏ విధంగా ఆయన పోయి దౌర్జన్యం చేసిండో ఆల్రెడీ ఆయన హిస్టరీ ఇది. ఇటువంటి హిస్టరీ మళ్ళీ 100 మందిని తీసుకొని పోయాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా దాంట్లో పాపంలో భాగం ఉంది కదా. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. టీడీపీ కాదండి, గత పాలకులలో టీడీపీది ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పెంచి పోషించింది ఈ విషనాగుల్ని. దే ఆర్ నథింగ్ బట్ కోబ్రాస్, దే ఆర్ స్నేక్స్, పాయిజనస్ డేంజరస్ స్నేక్స్. మరి తర్వాత రేవంత్ రెడ్డి పోషిస్తున్నాడు, ఇప్పుడు గుడ్లు పెట్టి పోషిస్తున్నాడు. కాంగ్రెస్ ఎట్లా వీళ్ళను అపాయింట్ చేస్తుంది మరి పిఎస్సి చైర్మన్ గా? వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వాన్ని కూలదోస్తున్నది అందుకని జాయిన్ చేసుకుంటున్నా. అరే కూలదోని భయ్, మళ్ళీ గెలిచి వస్తావు కదా, నీకు మొత్తం 112 వస్తాయి. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళు, మంచి పనులు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళు. అంతే. నువ్వు కొనుక్కుంటావా? అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. చేసి మళ్ళీ ఆయన ఆల్రెడీ అరకెప్పుడు గాంధీ మీద హైకోర్టు నోటీస్ కూడా ఉంది. ఇది అంత పబ్లిక్ రికార్డ్ లోనే ఉంది. ఆ వెధవ పని ఈ వెధవ చేస్తున్నాడని చెప్తున్నా. లెట్ మీ ప్రాసిక్యూట్, నో ప్రాబ్లం. When that is correct, why as opposition PCC president you are blamed, you are going to High Court? When now you became a chief minister, you are doing the same thing. Then as a Telangana intellectual, I have every right to question. క్వశ్చన్ చేయాలండి. వాళ్ళు సేవకులండి, వాళ్ళు ముఖ్యమంత్రి, వాళ్ళు సెక్యూరిటీ సామాన్యుడికి ఇయ్యాడ, నీకు కాదు. నువ్వు ప్రజా సేవకుడివి, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా. ఇది ఒక వీడియో ప్లే చేస్తే చూడండి. బ్లేటెంట్ లైవ్. నిన్న ఏమంటున్నాడు, పిఎస్సి ఎందుకు ఇచ్చాను అంటే ఆయన టెక్నికల్లీ హి స్టిల్ ఈజ్ ఎ బీఆర్ఎస్ మెంబర్ అంటాడు. బీఆర్ఎస్ మెంబర్ కాంగ్రెస్ కంటే పెట్టి తప్పినావు. అపోజిషన్ కి ఇవ్వాలి, నువ్వు బీఆర్ఎస్ కి అంటే కేసీఆర్ ఇలా చేసే అతను ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి? ఇతను ఫామ్ హౌస్ లేదు. నేను ఆయన మీద జాలి పడుతున్నా. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ లేదు. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ లీడర్ కి ఇవ్వాలి, ప్రతిపక్ష నేతకు. నువ్వు ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఇచ్చిన అంటారు, కానీ బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు కదా. బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇది ఒక్కటి ప్లే చేస్తా వినండి. మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు కాదంటున్నారు, నువ్వు కాంగ్రెస్ కండువా కప్పినా అని వాళ్ళు చెప్తున్నారు. మరి నువ్వు అటువంటి అప్పుడు కేసీఆర్ ను పిలిచి, అయ్యా మీ పార్టీలో అడగాలి, నేను ఎవరికి ఇవ్వాలి పిఎస్సి చైర్మన్ అని అడిగి ఇవ్వాలి. ఇది ఒక వినండి సార్, ఇది వినండి. తెలుసుకుందాం. నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమైన కొడక రా తెలుసుకుందాం. Here I come. Oh, here I come. పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తెలుసుకుందాం. నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమైన కొడక రా తెలుసుకుందాం. అయ్యా కాపోళ్ళ రెడ్లు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అని కాదు, ఎక్కడి నుంచో వచ్చి తేల్చుకుందాం రా అని హైదరాబాద్ నడిపోటీ నేను శాసిస్తుంటే తెలంగాణ కాపోళ్ళు ఎక్కడ పోయినారు? ఏం లేదు. తెలంగాణ పోరాట సమితి అధ్యక్షుడు కూడా గాంధీ గారు డెఫినెట్ గా తేల్చుకుందాం, చట్టబద్ధంగా తెలుసుకుందాం. మేము రౌడీలలాగా రాము, మేము చదువుకున్న వాళ్ళం. నేను డాక్టర్, ఆయన ఇంజనీర్. నేను కృష్ణ అంచున జూరాలలో ఉంటాడు, ఆయన కింద సూర్యాపేట నల్గొండాల. నీళ్ళే రాకుండా ఆపేస్తా, నువ్వేం చేస్తావు అరకపూడి గాంధీ గారు? అక్కడ బాధ్యతగా కోదారి దగ్గర బ్రిడ్జిలు పగలగొడతాము. ఎట్లా తెలుసుకుందాం, చూద్దాం. ఏమనుకుంటుండు? హైదరాబాద్ లో ఇప్పుడు మీకు ఇది వినండి, ఇది మీరు ఒక లాయర్ గా జవాబు చెప్పాలి. 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు. మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా
ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇలా ఒక ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ లో లేరు, వాళ్ళు కాంగ్రెస్ కు పోయినరు, అటువంటి వాడికి ఎట్లా ఇచ్చారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అడ్వకేట్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు సెక్స్ మార్పిడి అనేది ఇట్ ఈస్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్. అంటే నేను మగవానిగా పుట్టిన సెక్స్ మార్చుకున్నాను అని చెప్పి మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీ బర్త్ సర్టిఫికేట్ లో మారిపోతుంది మీ జెండర్. వాట్ మై పాయింట్? అవును సార్. సో వీళ్ళు బీఫామ్ తెచ్చుకున్నారు. ఏది బీఆర్ఎస్ ఇచ్చిన కేసీఆర్ సంతకం పెట్టింది. ఇలా కౌశిక్ రెడ్డి అదే అడుగుతున్నాడు. ఒక యువకుడు, బాబు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు పార్టీ మారితే అట్లనే సెక్స్ మారినావు అనుకొని నీకు బట్టలు ఇస్తున్నాను అన్నాడు. తప్పే ఉంది? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఈవెన్ ఇఫ్ యూ ఫెల్ట్ సంథింగ్ రాంగ్, యూ వుడ్ సెండ్ హిమ్ ఏ లీగల్ నోటీస్. డిఫర్మేషన్ అయ్యి 100 కోట్లు అయ్యి 1,00,000 కోట్లు వేసుకో. కానీ ఎవడిచ్చిండు నీకు హక్కు 100 మందిని వేసుకొని వాని ఇంటికి పోవడానికి? మనం ఆటవిక ప్రపంచం లేవు. రెండోది, నువ్వేమో వీధి రౌడీ కాదు, యు ఆర్ లా మేకర్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో 4.5 కోట్లలో 119 మందిలో నువ్వు ఒకనివి, ఎమ్మెల్యేవి. నువ్వు ఎంతో బాధ్యతగా ఉండాలి. నిన్నెవడన్నా అన్నాడు అంటే నీకు చట్టం తెలిసి ఉండాలి. బికాజ్ యు ఆర్ ఎ లా మేకర్, యు ఆర్ ఎమ్మెల్యే. అట్లా 100 మంది 200 మందిని వేసుకొని పోతానికి కాదది. అది ఎవరు చేస్తాడు? వీధి కుక్కలు చేస్తాయి. స్ట్రీట్ డాగ్స్ విల్ డూ దట్ డర్టీ గేమ్. ఇప్పుడు ఆయనను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మళ్ళీ కాంగ్రెస్ జవాబు చెప్పాలి రాహుల్ గాంధీ. ఎందుకంటే నీవు ఆయన బీఆర్ఎస్ అని చీఫ్ మినిస్టర్ చెప్పి నేను చేసిన అంటున్నాడు. కానీ ఎంత తప్పు ఇది. రెండవది, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కెనే మోషన్ బి మూడ్, ప్రివిలేజ్ మోషన్ బి మూడ్. ఆయన భాష ఏదైతే మాట్లాడారో గాంధీ గారు, ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు కూడా తప్పుడు మాట్లాడితే ఇద్దరి మీద కూడా మూవ్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలకు వెనుకబడ్డారు ప్రజల చేత. కాంట్ వి మూవ్ ప్రివిలేజెస్ మోషన్. కానీ ఆయన భయించదు గీంచదని మాట్లాడుతున్నాడు. ఈయనేమో ఇట్లా మాట్లాడాడు. ఈయన నెక్స్ట్ వీడియో కూడా చూద్దాం. అంటే ప్రివిలేజెస్ మోషన్ బి మూవ్ అగేన్స్ట్ పిఎస్సి చైర్మన్ అంటున్నారు ఆయన. చెప్పండి సార్. అవునండి, నేను అదే చెప్తున్నాను. భాష అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజా జీవితంలో, ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎందుకంటే దే ఆర్ లీడర్స్. ఇప్పుడు లీడర్స్ చూసి సమాజం నేర్చుకుంటుంది. హీరోస్ అంటాము. వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క బిహేవియర్, కండక్ట్, అందుకనే కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్తాము. ఇప్పుడు మీరు ఇదే ప్రతి ఒక్కటి మాట్లాడుతా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడచ్చు, ఐపీఎస్లు మాట్లాడవచ్చు, వాళ్ళు కూడా జడ్జిలు మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకు ఒకటి ఉన్నది, వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఓన్లీ ఏంటంటే ఒక అర్హత లేకుండా, చదువు లేకుండా ఈ ఒక్కటే వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చింది. అప్పుడు ఏంటంటే అందరూ రైట్. ఇదొకటి ఒక వీడియో చూపిస్తాను సార్. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు? ఆనంద్ సాయని ఆంధ్రుడు మనము కట్టుకున్న దేవాలయాన్ని కూడా ఆర్కిటెక్ట్ ఆంధ్ర చిన్నజీవ స్వామిని తెచ్చి మన నెత్తిన రుద్దుడు. రామాత్రి కట్టడానికి ఆర్కిటెక్ట్ నియమించాడు. ఆర్కిటెక్ట్ ఎవరంటే ఆనంద్ సాయని ఆంధ్రుడు మనము కట్టుకున్న దేవాలయాన్ని కూడా ఆర్కిటెక్ట్ ఆంధ్రుల గురించి ఆయన కూడా మాట్లాడిండు. ఇప్పుడు ఇది చూడండి. అదే చెప్తున్నాండి. ఇవాళ చాలా మంది కూడా గాయాలైనాయి. చాలా మంది చాలా మంది కూడా గాయాలైనాయి. చాలా మంది ఇది ఆయన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి అయింది. రమ్మంటే రాజీనామా చేసి ఎన్నికల్లో తెలుసుకుందాము. ఆ దమ్ము ఇక్కడ ఇట్లా తెలుసుకో అన్నారు. ఎలక్షన్ అంటారు కదా, నా కొడుక్కి బై ఎలక్షన్ లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి
రమ్మంటే రాజీనామా చేసి ఎన్నికల్లో తెలుసుకుందాము ఆ దమ్ము ఇక్కడ ఈ చాలా వీడియోస్ ఉన్నాయి. అదే అరుస్తున్నాడు భయ్యుడు. సో ఏమిది ఎమ్మెల్యేలా ఏంది? 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా. రైట్ సార్, లాస్ట్ ఇక మీరు చెప్పండి, 2 minutes ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ విధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి కానీ మిగతా కాపోలు కూడా దీంట్లోకి రోల్లోకి రావాల్సి వస్తుంది. చెప్పండి. అంతే. ఇప్పుడు ఇది 2 పార్టీల మధ్యన లైన్ కాదండి, 2 రాష్ట్రాల మధ్యకు వచ్చేది. అతను ఎవడో బతుకు తెరువు కోసం ఇంటర్మీడియట్ చదువుకొని వచ్చిన అరకపూడి గాంధీ అనేవాడు ఒక పార్టీని, ఆంధ్ర పార్టీని పట్టుకొని టీడీపీలో జాయిన్ అయ్యి వచ్చిన వాడిని బీఆర్ఎస్ పెంచి పోషించింది. ఇవాళ కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది. ఇవాళ ఒక కౌశిక్ రెడ్డి యువ నాయకుడు, రెడ్డి బిడ్డని అండ్ కరీంనగర్ గడ్డ మీద పుట్టినోడిని నువ్వు హైదరాబాద్లో తిరగనీయనని ఎట్లా అంటావు? దమ్ము ధైర్యము ఇది. ఈ నాన్ సెన్సికల్ దీన్ని పొలిటికల్ పార్టీస్కి అతీతంగా అందరూ మేధావులు, పొలిటికల్ పార్టీస్ ఖండించాలి. అంతేగాని ఇంకా ప్రాంతీయ విభేదాలు కాదు, అవి ఎప్పుడు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కాబట్టి ఇది హైదరాబాద్ హమారా హై, తెలంగాణ హమారా హై, బాహర్ వాలా కభీ భీ బాహర్ వాలా హీ హై, సెటిలర్ ఈజ్ ఆల్వేస్ సెటిలర్. ఆ ట్యాగ్ పోదు. ఒక కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇంకెవరో చెప్తే పోదది. కాబట్టి కరెక్ట్ అయిన తెలంగాణ నికాసువాదులారా, 10 సంవత్సరాలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. ఈ 10 నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. వీళ్ళు ఆంధ్ర పెత్తందారులకి వత్తందారులే. దాంట్లో నాకు సెకండ్ ఒపీనియన్ లేదు. I have no second opinion and hesitation to make this statement. మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి, మన తెలంగాణని మనమే కాపాడుకోవాలి. అంటే ఎక్కడ బ్లడ్లో టీడీపీ మరకలేని వాడు, ఆంధ్ర తోటి మూలాలు లేని వాడు రావాలి. కేటీఆర్కి వాళ్ళ భార్య ఆంధ్ర, కేసీఆర్కి అతని తాతలు విజయనగరం